నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గత కొన్ని రోజులుగా కూడా జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? బాలకృష్ణ గారు మాట్లాడుతూ సైకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. గత కొన్ని రోజులుగా కూడా వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి సార్. మరి అసెంబ్లీ సమావేశాలకే వైసీపీ రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని ఉచ్చారించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే జనరల్గా ఏంటి అంటే అక్కడ అసెంబ్లీలో ఇవాళ బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఏదో ఎఫ్డిసికి సంబంధించిన ఇష్యూ వచ్చింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన విషయం వచ్చినప్పుడు అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చిరంజీవి లాంటి అగ్ర హీరోల్ని దగ్గరికి పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి దండం పెట్టించుకున్నాడు. ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతను ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అంటే ఈ టికెట్ల రేట్లు పెంచుకోవడం, వాటి మీద తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి రేట్లు పెంచేవాడు, తనకి ఇష్టం లేని వాళ్ళ టికెట్లు పెంచుకోవటానికి అవకాశం ఇచ్చేవాడు కాదు. అట్లా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇద్దరు అగ్ర హీరోలకి భారీ ఎత్తున నష్టం తీసుకురావాలని శతవిధాల ప్రయత్నం చేశాడు. ఒక హీరో నందమూరి బాలకృష్ణ అయితే రెండో హీరో పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరి సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం ఇవ్వకపోవటమే కాకుండా ఎక్స్ట్రా షోలు వేయటానికి కూడా అనుమతి ఇవ్వలేదు. అంటే ఏంటి, బాలకృష్ణతోటి సినిమా తీసినా పవన్ కళ్యాణ్ తోటి సినిమా తీసినా నేను సినిమా ఆడనివ్వను అన్న ఉద్దేశంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అతి కిరాతకంగా ప్రవర్తించాడు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ కానీ అయిపో అన్నారు. నువ్వు టికెట్లు ధర పెంచడానికి అనుమతి ఇవ్వకపోతే నా సినిమా ఫ్రీగా వేస్తానని చెప్పాడు పవన్ కళ్యాణ్. బాలకృష్ణ అయితే మీరు వచ్చి అడిగితే ఏమన్నా పని అవుతుందేమోనంటే నా అభిమానులు ఒకసారి కాదు 100 సార్లు చూస్తారు, వేసుకోండి, మీరు రిలీజ్ చేసుకోండి అని చెప్పాడు. అంటే మాస్ హీరోల తత్వం ఎట్లా ఉంటుందంటే వాళ్ళ అభిమానులకి లొంగుతారు తప్ప నీ ధనబలానికి అధికార మదానికి వాళ్ళు లొంగరు. ఎవరు అసలు అటువంటి పని చెయ్యరు మాస్ హీరోలు. మీరు అడగచ్చు చిరంజీవి ఆ పని ఎందుకు చేశాడు అని. అంటే చిరంజీవి కూడా లొంగలేదు ఎక్కడ. చిరంజీవి ఆ టైంలో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలు పరిష్కరించకపోతే ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుందా అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళినప్పుడు చిరంజీవి ఏమన్నాడు అంటే అక్కడికి వెళ్ళి, అయ్యా మీరు ముఖ్యమంత్రి అంటే మాకు తండ్రి స్థానంలో ఉన్నారు, మీరు చలనచిత్ర పరిశ్రమకి తండ్రి స్థానంలో ఉన్నారు, కొంచెం దయచేసి మీరు ఇటువంటి తారతమ్యాలు పాటించమాకండి అని చెప్పటానికి ఆయన ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? అంటే మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరైనా సరే 2 చేతులు అయితే మొక్కుతారు. ఎందుకు అంటే ఆయన హెల్పింగ్ ఇన్ నేచర్. అది ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ఆయన యంగ్స్టర్స్ని ప్రోత్సహించే విధానం, ఇవన్నీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి పెద్ద మనసు చేసుకొని నీ ఇంటికి వస్తే నీ ఇంటికి వచ్చి అత్యంత గౌరవంగా ముకుళిత హస్తాలతో అంటే ఇట్లా చేతులు ఇట్లా పెట్టి, అయ్యా మీరు తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి, మా సినీ పరిశ్రమని చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? ఆ మొత్తాన్ని షూట్ చేయించి చిరంజీవి తనని ప్రాధేయపడుతున్నట్టు,
తనకి దండం పెడుతున్నట్టు ఆ బిట్టు వరకు కట్ చేసి తన సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? బాలకృష్ణ ఇవాళ అసెంబ్లీలో చెప్పిన దాంట్లో తప్పే ఉంది? అట్లా ఎవరన్నా చేస్తారా? అందులో చిరంజీవి లాంటి వ్యక్తికి అంత అవమానం చేయాలన్న మనస్సు ఎట్లా వస్తుంది? నీ ఇంటికి వచ్చి నీ ముందర కూర్చొని తెలుగు సినీ పరిశ్రమని మీరు బతికించకపోతే బతికించపోయారు, అన్యాయం చెయ్యమాకండి అని చిరంజీవి అడుగుతూ ఉంటే ఆ బిట్టు వరకు కట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే వాడిని ఏమంటారు? బాలకృష్ణ అన్న మాటే అంటారు కదా. బాలకృష్ణ, అందుకని బాలకృష్ణ అన్న మాటలో జస్టిఫికేషన్ ఉంది. ఇప్పుడు ఏమైంది? నీ పరిస్థితి ఏమైంది? ప్రజలు నిన్ను ఏ విధంగా తిరస్కరించారు? నీ ధన బలం, నీ అధికార మదం ఏమైంది? ఎక్కడున్నావు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అన్నావు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు. బాలకృష్ణని అసలు నువ్వు అంటే బాలకృష్ణని టచ్ చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఏ రోజున లేదు, ఏ రోజున టచ్ చేయలేదు. కానీ బాలకృష్ణకు సంబంధించి ఆయన నియోజకవర్గంలో, హిందూపూర్ నియోజకవర్గంలో ఎన్ని డ్రామాలు ఆడాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడిచ్చాడో తెలుసా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి డబ్బులు వెదజల్లి బాలకృష్ణ ఎట్లన్నా ఓడించాలి అని చెప్పి ఒక కోరిక జగన్మోహన్ రెడ్డికి. చేయగలిగేవా? సాధ్యమైందా? ప్రజలు ఆమోదించిన ఒక నాయకుడిలో ఏం గొప్పతనం ఉందో తెలుసుకొని, ఆ గొప్పతనం ఎందుకు వచ్చిందో తెలుసుకొని దాన్ని ఫాలో అయితే నువ్వు కూడా గొప్పవాడి అవుతావు, లేకపోతే సైకో అవుతావు. ఇది సింపుల్ లాజిక్. ఎప్పుడైనా సరే అంటే ఆ తర్వాత అంటే నందమూరి బాలకృష్ణ వాడా సైకోగాడ అన్న తర్వాత వైసీపీ నాయకులు కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. అంటే రకరకాల ఇవి చెప్తూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ గురించి పొలిటికల్గా వాళ్ళు మాట్లాడటం మొదలు పెడుతూ ఉన్నారు. మరి నీ సాక్షి పేపర్లో చంద్రబాబు సైకో అని ఎందుకు రాస్తున్నావు? సైకో అన్న పదం తప్పు అయితే గౌరవనీయమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడిని నువ్వు అట పిలవటం కరెక్టా? నీ పేపర్లో రాయటం కరెక్టా? నీ సాక్షి టీవీలో చంద్రబాబు నాయుడిని సైకో అని సంబోధించటం కరెక్టా? మరి కరెక్ట్ అయితే రెండు కరెక్ట్ కావాలి. అంటే బాలకృష్ణ ఇవాళ హౌస్లో జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నది కరెక్ట్ కావాలి కదా. అందుకని మనం ఒక వేలు ఇట్లా చూపిస్తే నీకు 3 వేళ్ళు నీ వైపు చూపిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. సినీ పరిశ్రమ దాన్ని చేత అయితే నువ్వు ప్రోత్సహించు, చేత కాకపోతే సైలెంట్గా ఉండు. విశాఖపట్నంలో స్టూడియోకి స్థలాలు ఇస్తే అందులో స్టూడియో యాక్టివిటీ చెయ్యకుండా ఆపిచ్చి దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చు, నాకు సగం పార్ట్నర్షిప్ ఇవ్వు అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు ఈ వైసీపీ లీడర్లు. విశాఖపట్నంలో ఒక స్టూడియో అధినేత మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ తర్వాత మీకు గుర్తుందా, పల్నాడు జిల్లా రెంటపాళ్ళ గ్రామంలో ఒక వ్యక్తి బెట్టింగులు కాసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని బెట్టింగులు కాసి ఆ అప్పులు తీర్చలేక పురుగుల మందు దాగి సంవత్సరం కిందట ఆత్మహత్య చేసుకుంటే అతని విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళి కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడుతూ ఆ సినిమా నిర్మాత పేరు కూడా ప్రస్తావించాడు. అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి.
మళ్ళీ వచ్చి ఇప్పుడు సింపతి కోసం ఆ పేరుని మళ్ళీ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే నువ్వు ఆడే నాటకాలు ప్రజలు గమనించట్లేదు అనుకోవటం చాలా పొరపాటు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నువ్వు ఏం చేసినా కానీ ప్రజలకు అర్థమైపోతున్నది నువ్వు ఎందుకు చేస్తున్నావు అని. అంటే కుల ప్రస్తావన తీసుకొచ్చి ఆ కులానికి సంబంధించిన వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు వేధిస్తున్నాడు అని చెప్పే సందర్భంలో ఆ పెద్ద ప్రొడ్యూసర్ పేరు కూడా వాడాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నువ్వు కుల ప్రస్తావన తీసుకొచ్చినంత మాత్రాన అక్కడ మొత్తం సామాజిక విప్లవం ఏమి రాదు. ఎందుకంటే నువ్వు దళితుల్ని ఎట్లా ఊచకోత కోసావు, బీసీలని ఎట్లా ఊచకోత కోసావు, ముస్లింలని ఎట్లా అణగదొక్కావు అనేది మొత్తం అంతా ఆన్ రికార్డు ఉన్నది. ఇప్పటికీ ప్రజలు ఇప్పటికీ కాదు ఇంకో 30 ఏళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలని మర్చిపోరు. అంటే ఇతని మనస్తత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన వికృత మనస్తత్వానికి కొన్ని లక్షల కుటుంబాలు సఫర్ అయినాయి. ఆ సఫరింగ్స్ ప్రభావమే కూటమికి 164 సీట్లు తెచ్చిపెట్టింది. మరి నేనేమనాలి, ఏ పేరుతో పిలవాలి? బాలకృష్ణ అన్నది కరెక్ట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.